నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. టెక్నాలజీనే కాదు, హ్యూమానిటీ ముఖ్యమే. మంత్రి వివేక్ వెంకటస్వామి. మావోయిస్టులకు భారీ దెబ్బ, పోలీసులకు లొంగిపోయిన కీలక నేత మల్లోజుల. ఏపీలో వైద్య సేవలకు బ్రేక్, 5వ రోజు నిలిచిపోయిన ఓపీ ఎమర్జెన్సీ సర్వీసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5వ రోజు ఎన్టీఆర్ వైద్య సేవల కింద అందజేసే ఓపీ ఎమర్జెన్సీ సేవలు నిలిపివేశారు. రేపటికి సీఈఓ ఆమోదించిన బిల్లులు 550 కోట్లు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల నుంచి నెలకు 800 కోట్ల రూపాయల చొప్పున బిల్లులు చెల్లింపునకు ఏర్పాటు చేసి రెగ్యులర్ చేయాలని కోరారు. 2700 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉండటంతో ఇబ్బందికరంగా మారిందని పేర్కొంటున్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రారంభించే లోపుగా మిగిలిన బిల్లులు చెల్లింపునకు రోడ్ మ్యాప్ ఇవ్వాలి. ఎన్టీఆర్ వైద్య సేవ ప్యాకేజీల రేట్లు ద్రవ్యోల్బణం ఆధారంగా పెంచాలి. కేంద్రం ప్రతిపాదన ఆరోగ్య సేవా స్కీమ్లతో సమానంగా వ్యక్తి ప్యాకేజీ రేట్లను కూడా ఉండాలని నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ తగిలింది. కీలక నేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ గచ్చిరోడిలో 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయన లొంగిపోయినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఈయన ఇంతకాలం కొనసాగారు. అయితే ఇకపై పార్టీలో కొనసాగబోనని, అనివార్య కారణాల వల్ల పార్టీని వీడుతున్నట్లు తాజాగా ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదంటూ తాజాగా ఆయన లేఖ రాయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని ఆయన గతంలో రాసిన లేఖను మిగతా అగ్రనేతలైన హిడ్బా, దేవ్జీ వ్యతిరేకించిన సంగతి కూడా తెలిసిందే. దీనికి ప్రతిగా వేణుగోపాల్ 22 పేజీల సుదీర్ఘ లేఖను ఈ మధ్య విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జీవితంలో టెక్నాలజీని ఎంత అడాప్ట్ చేసుకున్నా మనిషికి హ్యుమానిటీ అనేది చాలా ముఖ్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో 4 రోజుల పాటు జరగనున్న విద్వత 2025 లా ఫెస్టివల్ ను మంత్రి వివేక్ వెంకటస్వామి, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఇన్స్టిట్యూట్ కరెస్పాండెంట్ సరోజా వివేక్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులర్ కమిషనర్ చైర్మన్ జస్టిస్ డి నాగార్జునతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ న్యాయరంగంలో పరిస్థితులు మారిపోయాయని, వాటికి అనుగుణంగా విద్యార్థులు తమను తాము మలుచుకోవాలని సూచించారు. ఎప్పుడూ నేర్చుకునే న్యాయవాదులే వృత్తిలో ముందుంటారని చెప్పారు. న్యాయరంగంలో టెక్నాలజీ పెరగడంతో లా టెర్మినాలజీ సులభంగా అర్థమవుతుందన్నారు. లా స్టూడెంట్స్ ప్రెజెంటేషన్ స్కిల్స్ పెంచుకోవాలని, కోర్టులో జడ్జిని ఎలా ఒప్పిస్తారో, ఎలా వాదిస్తారో అదే విజయానికి 70% కారణమవుతుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14వ తారీఖున కర్నూలు కు రావడం ఎంతో సంతోషకరంగా ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని హోటల్ మౌర్య ఇన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారన్నారు. జీఎస్టీ 18% నుంచి 5% తగ్గించడం వల్ల ప్రజలకు మేలు జరిగిందన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో నిలవాలని టీజీ వెంకటేష్ కోరారు. పనిచేసే దానికోసమే ఆ డబ్బులను కూడా ఖర్చు పెట్టి ఈ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకొని పోయే విధంగా అసలుకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు 2017లో ఈ భారతదేశ బిల్లుని తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశం మొత్తం మీద కూడా ఒకటే జీఎస్టీ బిల్లు ఉండాలి, దేశమంతా ఒకటిగా వ్యాపారస్తులు అందరూ కూడా కట్టిన డబ్బులతోటి దేశ అభివృద్ధి కోసమే రైల్వే రంగానికి కావచ్చు, ఎయిర్పోర్ట్ రంగానికి కావచ్చు, వికసిత్ భారత్ ఒక లక్ష్యంగా పనిచేసే దానికోసమే ఆ డబ్బులను కూడా ఖర్చు పెట్టి ఈ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకొని పోయే విధంగా దసరాకు మన దేశ ప్రజలందరికీ కూడా ఈ జీఎస్టీని తగ్గించి దేశ ప్రజలందరికీ దసరా దేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాలు మాకు నష్టమైపోతాయి ఈ జీఎస్టీ పెట్టడం, దీనివల్ల మేము రాష్ట్రాన్ని పరిపాలించలేము అని కొన్ని రాష్ట్రాలు ముందుకు రావటం,
ఆ రాష్ట్రాలు కూడా ఎంత వస్తున్నదో రెవెన్యూ దాన్ని కాంపెన్సేట్ చేస్తాము, ఒకవేళ మీకు తక్కువ వస్తుంది అని కాంపెన్సేట్ చేయటం. మళ్ళీ అలాగే ఆ రాష్ట్రాలు మాకు కొద్దిగా వ్యతిరేకించిన ఒక అష్యూరెన్స్ ప్రధానమంత్రి నుంచి ఇవ్వటం వల్ల అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాల్లో అన్ని పార్టీలు ఉండే రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఆయన అందరినీ కన్విన్స్ చేసి జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయటం, ఆ జిఎస్టీ తక్కువ అవుతుంది, మాకు నష్టపోతుంది అన్నందుకు జిఎస్టీ కొద్ది ప్రజల మీద భారం కూడా పడ్డదప్పుడు ఆ భారాన్ని తీర్చే విధానంలో రెవెన్యూ కలెక్షన్ చక్కగా చేస్తూ ఆ భారాన్ని తగ్గించే విధానంలో ప్రజలకు మేలు చేసే విధానంలో 18% నుంచి 5%, కొన్నిట్లో 7.5%, 12 నుంచి 5%. కర్నూలు జిల్లా పెద్దకడుగురు మండలం బుచ్చిగిరి ఎంపీపీ స్కూల్ టీచర్ వీరేష్ బదిలీ కావడంతో విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థులకు ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో టీచర్ కన్నీరు పర్యంతమయ్యారు. టీచర్ కోసం ప్రాణత్యాగం చేస్తానంటూ 4వ తరగతి చదువుతున్న విద్యార్థి హరికృష్ణ లెటర్ రాయడం సంచలనంగా మారింది. కర్నూలు జిల్లా భద్రాలయం, కోసిగి, పెద్దకడుగురు, కౌతాలంలో ఓవైపు కూలీలు లేక పత్తి పొలాల్లో తెల్ల బంగారం కూలీల కోసం ఎదురు చూస్తున్నారు. ఏ పత్తి పంట చూసినా కూడా పత్తి పగిలి కూలీల కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తుంది. 400 రూపాయలు కూలీలు ఇస్తామన్నా కూలీలు రావటం లేదు. అయితే మండలంలో నుంచి తెలంగాణకు వలస బాట పడుతున్నారు. స్థానికంగానే కూలీల కొరత ఉన్నప్పటికీ ఇక్కడే ఉంటే మహిళలకు మాత్రమే పని దొరుకుతోందని, పిల్లలకు మగవారికి పని లేదని వలస కూలీల మహిళలు తెలుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కౌతాలంలో పాటు పలు గ్రామాలలో పత్తి పొలాల్లో తెల్ల బంగారానికి కూలీలు కరువయ్యారు. వర్షం వస్తే చేతికొచ్చిన తెల్ల బంగారం కాస్త నల్ల బంగారంగా మారే ప్రమాదం ఉందని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి రైతులు మాత్రం పత్తి తీసేందుకు 400 రూపాయలు కూలి ఇస్తామన్నా కూడా ఎవరు కూడా ముందుకు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా కౌతాలం మండలంలోని ఉరుకుంద గ్రామానికి చెందిన పెద్దరంగమ్మ ఉలిగేష్ అల్లుడు కిరణ్ బాబు ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. సోమవారం అత్తగారి ఊరైన ఉరుకుంద ఉన్నత పాఠశాలలో విధుల్లో చేరారు. మామ ఉలిగేష్, బామ్మర్దులు వీరేష్, నరసింహులు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విధుల్లో చేరిన తర్వాత వారంతా కుటుంబ సమేతంగా వెళ్లి అల్లుడిని ఘనంగా సత్కరించి మిఠాయిలు తినిపించారు. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. దానికన్నా ముందు చాలా నోటిఫికేషన్ కోసం చాలా ఎదురు చూసాం. కానీ ఏదో మన ముఖ్యమంత్రి వాళ్ళు ఎలక్షన్ హామీలో ఇచ్చిన వల్ల, పాదయాత్రలు ఇచ్చిన హామీ వల్ల మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టినందువల్ల మేము చాలా కష్టపడి ప్రిపేర్ అయినాం. ఇక్కడ నాకు ఇంకొకటి ఏమంటే ఈ జాబ్ చేస్తూ సచివాలయం జాబ్ చేస్తూ ఈ జాబ్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చేసి నాకు మరి ఎస్ఏ ఇంగ్లీష్లో 25 ఆగస్టున మన సీఎం అమరావతిలో జరిగిన సభలో కృష్ణా జిల్లా స్వచ్ఛ సుందర చల్లపల్లికి జాతీయ స్థాయి అవార్డు రావాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. చల్లపల్లిలోని చంద్ర రాజేశ్వరిరావు వికాస కేంద్రంలో రాష్ట్ర, జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డు గ్రహీతలకు సన్మాన సభ జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ 11 ఏళ్ల క్రితం చినుకులా మొదలైన వరదలా సాగి ఉప్పెనలాగా ఉధృతమైన ప్రభావం చూపుతున్న స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం ద్వారా చల్లపల్లి గ్రామ పంచాయతీకి రాష్ట్ర స్థాయి స్వచ్ఛ అవార్డు లభించడం గర్వకారణంగా ఉందన్నారు. డాక్టర్ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతులు స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తల నిస్వార్థ సేవ నిరతిలో చల్లపల్లికి ఇంతటి ఘనకీర్తి దక్కిందన్నారు.
అంచేత ఇది మీరు దృష్టిలో పెట్టుకుని ఒక ఛాలెంజ్ని తీసుకుని మీరు ఈ రోజు నుంచి కూడా ఆలోచించేసి ప్రతి గ్రామంలో కూడా చేయండి. నేను ఖచ్చితంగా నేను తప్పనిసరిగా చూస్తున్నాను ముందు అంటే ఎంతవరకు నేను పాల్గొలేదు కానీ ప్రతి 3వ శనివారం ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఆఫీసులో వాళ్ళని చూస్తాం. ఆఫీసులో ముందు మార్పు తీసుకొస్తే ఆ తర్వాత మనం మిగతా ఏం చేద్దామంటే ఆలోచిస్తాం. మనం ఎక్కడైతే ఏ కార్యాలయంలో పనిచేస్తాం ఆ కార్యాలయం చక్కగా అందంగా స్వచ్ఛ సుందర కార్యక్రమాలు తయారు చేసుకోవాల్సిన బాధ్యత. స్వచ్ఛ సుందర కార్యాలయాలు ఈ స్వచ్ఛ సుందర కార్యాలయాలకి దాని ప్రభుత్వం అవార్డులు సంగతి పెట్టి ఎవరైతే బాగా పనిచేస్తున్నాయో మేము కమిటీని 8 తిట్లు తిన్నారు రకరకాల చోట్ల ఎంతమంది పోట్లాడారు వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పారు అనేది నిజంగా డాక్యుమెంటరీ చేయాల్సింది. తర్వాత పబ్లిక్ టాయిలెట్ లేకపోతే మన ఊళ్ళో ఎట్లా 300 మంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంది, షాపుల్లో 300 మంది ఉన్నారు, వీళ్ళందరికీ ఎట్లా అని చెప్పేసి అప్పుడు డాక్టర్ పద్మావతి గారు బుద్ధప్రసాద్ గారిని అడిగారు, మాకు ఒక స్థలం చూపించిన సెంటర్లో మేము పబ్లిక్ టాయిలెట్ పెడతాము అని చెప్పేసి. అయితే బుద్ధప్రసాద్ గారు ఎన్టీఆర్ పార్క్లో 5 లక్షలు శాంక్షన్ చేసి పబ్లిక్ టాయిలెట్కి శాంక్షన్ చేశారు. సుమారుగా 8 లక్షలు అట్లా అయింది మాకు. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం వార్తనే ఓపెన్ చేయించాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని మనమే మెయింటైన్ చేస్తాము. మన ట్రస్ట్ ఎంప్లాయీ ఒకరు మెయింటైన్ చేస్తారు, అతనికి 12,000 రూపాయలు జీతం ఇస్తాము. ప్లస్ టాయిలెట్కి వెళ్ళిన దగ్గర 10 రూపాయలు అతనికి అదనపు ఆదాయంగా ఉందన్నమాట. దాన్ని అట్లా మెయింటైన్ చేస్తా. ఇది ఒకటి చాలదు, రెండోది ఇంకోటి కావాల్సిందే. ఒకటి కూర్చేవాళ్ళు ఉంటాయి, స్వచ్ఛ సుందర పబ్లిక్ టాయిలెట్ నాగారి రోడ్లో ఉంటుంది, మీ అందరికి తెలుసు. ఆ తర్వాత చాలా ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తాం. ఒక మహిళ అంటేనే ఒక కుటుంబంలో ఉండే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం దగ్గర నుంచి అందరు ఎలా ఆరోగ్యంగా ఉండాలి అనేది 90% థింక్ చేసేదంతా కూడా మహిళలే. అలాంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంతో మార్పు ఉండి తీరాల్సిందే. ఇకపోతే సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మన పొద్దున్న లేచినప్పటి నుంచి స్వచ్ఛత అనేది మన లైఫ్ స్టైల్లోనే ఉందండి. సపోజ్ ఒక పండుగ వచ్చింది అనుకోండి, ముందు ఎలా మొదలు పెడతాం? చెరో ఇల్లు క్లీన్ చేయడం మొదలు పెట్టాలి, మొత్తం కూడా మనం క్లీన్ చేసుకోవాలి అంటూ మొదలు పెడతాం. ఫంక్షన్ చేసినా కూడా ముందు మనం స్టార్ట్ చేయడమే క్లీనింగ్ తో స్టార్ట్ చేస్తాం. అలా అన్నమయ్య జిల్లాలో డ్రోన్ కెమెరాతో పోలీసులు నేరగాళ్లను పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ములకల చెరువులో సోమవారం ఎస్ఐ నరసింహుడు డ్రోన్ కెమెరా ప్రయోగించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిని గుర్తించి కేసు నమోదు చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, కోడి పందెం, జూదం నిర్వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో బీకే ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సంగీతం శ్రీజన్ అభియాన్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ సీఎం నారాయణస్వామి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. అనంతరం వారు మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు. నాగర్ కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గ స్థాయిలో అభిప్రాయ సేకరణ చేపట్టామని, ఈ సందర్భంగా జరుగుతున్న కార్యకర్తల సమావేశం చాలా సంతృప్తికరంగా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే నాగర్ కర్నూలు జిల్లాలో అధ్యక్ష పదవికి 16, అచ్చంపేట నియోజకవర్గంలో 15 మంది కార్యకర్తలు దరఖాస్తు చేసుకున్నారన్నారు. 5 साल 2019 से 2025 तक प्रदेश जिला कांग्रेस कमेटी का अध्यक्ष बनके काम कर रहा है. ऑल इंडिया कांग्रेस कमेटी में कांग्रेस पार्टी का अखिल भारतीय अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे जी, संसद में विपक्ष नेता आदरणीय राहुल गांधी जी, आदरणीय सोनिया जी ने निर्णय किया सारा देश में एक प्रदेश में जिला कांग्रेस कमेटी अध्यक्ष सर्वसम्मति से सबको बातचीत करके, ग्रास रूट लेवल वर्कर को बातचीत करके निर्णय करने के लिए, उसके कारण मुझे यहां नागर कर्नूल जिला, बनपर्ती जिला और गढ़वाल जिला को भेजा. मैं नारायण स्वामी हूं,
मैं 23 साल संसद था, 9 साल केंद्रीय मंत्री था। मैं आदरणीय सोनिया जी के आशीर्वाद पर आदरणीय डॉक्टर मनमोहन सिंह सरकार में प्रधानमंत्री के दफ्तर में मैं मिनिस्टर ऑफ स्टेट करके काम किया। मेरे साथ सीबीआई, अटॉमिक एनर्जी, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వడపర్తి, రంగారెడ్డి, గద్వాల, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల డైలీ వేజ్ వర్కర్లు ఐటీడీఏ కార్యాలయం ముందు 72 గంటలు నిరసన చేపట్టారు. తెలంగాణ గిరిజన శాఖ డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని 32 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. డైలీ వేజ్ వర్కర్ల టైం స్కేల్ అమలు చేయాలని, పర్మనెంట్ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. హాస్టల్లో పనిచేసిన 10 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి మాకు తెలియకుండానే మాకు పండుగ గీతాలు పడతాయని మేము సంతోషపడుకుంటా మేముంటే మాకు తెలియకుండానే మాకు వచ్చే 15,000 11,000 చేసిరు సార్. మా పిల్లలకి ఎట్లా బతికించుకోవాలి, మా పిల్లలు ఎట్లా చదివించుకోవాలి, మా పిల్లల పండుగ ఏం చేసుకోవాలి, మేము మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటారు? అందరు వచ్చి పెద్ద అధికారులు అందరూ వచ్చి మాకు సహకరించాలి, మాకు అందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం. మాకు చాలా కష్టాలలో ఉన్నాం, మాకు భూములు లేవు, సెల్కలు లేవు, చేలు లేవు, ఇండ్లు లేవు, మేము దాని మీదనే ఆధారపడి బతుకుతున్నాం. మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఎవరు సహకరించాలి? రేవంత్ సార్కు డైలీ వేజ్ వాళ్ళు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎవరున్నా నేను పర్మనెంట్ చేస్తాను చెప్పిండు. చెప్పినందుకు మేము అందరం జిల్లా కలెక్టర్ గజెట్ ప్రకారము 13,200 ఇచ్చేది. ఇప్పుడు 64వ జీవో వచ్చి మాకు 11,700 ఇస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి పిల్లలకు హాస్టల్లో విద్య కావాలంటున్నాడు, కానీ మేము ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు పనిచేస్తున్నాము. మాకు పనులు మెయిన్ పెంచిండు, పనులు ఎక్కువైనాయి. ఈ 64వ జీవో వచ్చి మాకు చాలా కష్టం కలుగుతుంది. మాకు ఈ 64 జీవోని రద్దు చేయాలి. రద్దు చేసినాక మాకు జిల్లా డైలీ వేజ్ వర్కర్లకు పర్మనెంట్ అన్నా చేయాలి, టైం స్కేల్ అన్నా ఇవ్వాలి. దయచేసి రేవంత్ అన్నకు మేము ఓట్లేసుకొని వేసినాము. మాకు తెలంగాణ జిల్లాలో ఏ ఆడపిడ్డ చాలా హాస్టల్స్, స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి డైలీ వేజ్ వర్కర్స్ గత 32 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 ఐటీడీఏ కార్యాలయాల ముందు డైలీ వేజ్ వర్కర్లు 72 గంటల పాటు నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి జేఏసీ కమిటీ పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే నాగర్ కర్నూలు జిల్లా మన మన్ననూరు ఐటీడీఏ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. వాళ్ళు ఇప్పటికీ 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వర్కర్లు కనీసం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం కాదు కదా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నా, ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవో నెంబర్ 64ను తీసుకొచ్చి ఉన్నటువంటి వేతనాలను తగ్గించేటటువంటి జీవో, దుర్మార్గమైనటువంటి జీవో ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ జీవోను రద్దు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్సూరు తాండాలో మైనర్ బాలికను ప్రేమించి ప్రేమ విఫలం కావడంతో మాలతు మణికంఠ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లాడ మండలం మల్సూర్ తాండాకు చెందిన మాలతు మణికంఠ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమించాడు. ఈ విషయం పెద్దలకు తెలియడంతో యువకుడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి షరతులు విధించారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడంతో ఖమ్మంలోని ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు. 4 రోజులుగా వైద్య చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మా బావమర్ది కేసు పెట్టి సార్ బావమర్దే ఉంది, మొత్తం ఆయన కేసు పెట్టిండు. నరసింహారావు జరపలాద నరసింహారావు కేసు పెట్టిండు సార్. ఆయన ద్వారా మేము బట్లాడిని చెప్పిండు. సరే ఇక్కడ పెద్ద మనుషులు కూర్చున్నాం సార్ అని ఇంట్లో పోయి 2 గంటలకు బట్లాడినాం. అయినా మాట్లాడలేదు. స్టేషన్ కాడికి పోయి మాట్లాడదాం, పెద్ద మనుషులు తీసుకుని స్టేషన్ కాడికి పోయినాం. స్టేషన్ కాడికి పోయి మాట్లాడితే వాళ్ళు ఏమన్నా అంటే కేసే పెడతాం, మేము ఫోకస్ కేసే పెడతాం, కానీ మేమైతే రాజీపడం అన్నారు. అయితే పెద్ద మనుషులు ఏమన్నారంటే, అయ్యి ఒకసారి చూడండి సార్, చిన్నపిల్లలు ఇద్దరు వయసు లేదు, 2 సంవత్సరాల వయసు ఉంటుంది, మాట్లాడదాం అన్నారు. అయితే వాళ్ళు కూడా మాట్లాడలేదు సార్. అప్పుడు జరపడం అడిచాక అన్నాం సార్, ఇక
ఈ పిల్లగాడి చేతితోనే అమ్మాయి చేతితో కాలు చేతులు పడతాం ఇప్పుడు రా ఇప్పుడు సార్ అని ఇద్దరు తల్లి తండ్రి కాళ్ళ పడిచాం పొజిషన్ ముందే కాళ్ళ పట్టించాం ఇద్దరికి అమ్మాయి తండ్రికిను వాళ్ళ బామ్మడికి కాళ్ళ పడిచాం పడితే ఏమన్నాడు అయితే నాకు కాగితం రాపియాలన్నారు ఏమని రాపియాలంటే సంవత్సరం దాకా అమ్మాయికి తల్లాడ మండలం సార్ మా తమ్ముడు మండు సాగింది సార్ టార్చర్ తో వాళ్ళు టార్చర్ మొన్న కేసు పెట్టారు సార్ వాళ్ళు కేసు పెడితే మొత్తం అయిపోయింది సార్ 6 ఎకరం పొలం రాపించాం ఇల్లు రాపించాం సార్ మా తమ్ముడు ఒకవేళ మా తమ్ముడు తప్పు చేస్తే కేసు అని పెడతామన్నారు సార్ సరే అని అన్నిటికీ ఒప్పుకున్నాం సార్ మా పెద్ద మనుషులు మొత్తం మేము అందరం ఒప్పుకున్నాం మా తమ్ముడు వాళ్ళ మావయ్య కాళ్ళు వాళ్ళ అమ్మ కాళ్ళు నాన్న కాళ్ళు పడినాడు సార్ అయినా వాళ్ళకి క్షమించలేదు సార్ మేము ఒక్క మాట కూడా మాట్లాడలేదు సార్ మా తమ్ముడు వాళ్ళ టార్చర్ తో మందు తాగిండు సార్ వాళ్ళ నాన్న పేరు అమ్మాయి వాళ్ళ నాన్న పేరు రమేష్ సార్ వాళ్ళ అమ్మ పేరు పార్వతి వాళ్ళ మామయ్య పేరు నరసింహారావు సార్ జాబ్ చేస్తుండే సార్ తన వల్లనే మా తమ్ముడు టార్చర్ తో విషం తాగి చచ్చిపోయిండు సార్ మాకు న్యాయం కావాలి సార్ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. టెక్నాలజీనే కాదు హ్యూమానిటీ ముఖ్యమే మంత్రి వివేక్ వెంకటస్వామి. మావోయిస్టులకు భారీ దెబ్బ పోలీసులకు లొంగిపోయిన కీలక నేత మల్లోజుల. ఏపీలో వైద్య సేవలకు బ్రేక్ 5వ రోజు నిలిచిపోయిన ఓపీ ఎమర్జెన్సీ సర్వీసులు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.